గైస్, ఐ మహా. ఈ వ్లాగ్ ఏంటి అంటే కుంకుమ ప్రిపరేషన్. కుంకుమ ప్రిపేర్ చేసుకునేది ఏంటి, కొనుక్కుంటే వస్తుంది కదా అనుకుంటున్నారా? ఇంట్లోనే మనం ఓల్డ్ మెథడ్లో కుంకుమ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూద్దాం. ఎందుకంటే మా ఇంట్లో కుంకుమ ఎప్పుడు పూజల్లోకి తెచ్చుకుంటారే తప్ప ఇంట్లో లేడీస్ వాడే కుంకుమ ఎప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిందే వాడతారు. ఆ కుంకుమ మెథడ్ అనేది ఈరోజు నేను మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ఇప్పుడే కాదు, మా బామ్మల కాలం నుంచి యూజ్ చేస్తున్న మెథడే. చిన్నప్పుడు అమ్మని హగ్ చేసి పడుకున్నప్పుడు లేదా అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చున్నప్పుడు ఒక మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చేది. అప్పుడు తెలిసేది కాదు ఏంటి అనేది. మంచి అరోమాటిక్ స్మెల్తో ఓల్డ్ మెథడ్లో కుంకుమ ప్రిపరేషన్ ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, లెట్ us స్టార్ట్ ద వీడియో. ఇవి కుంకుమ రాళ్ళు నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. మెయిన్ ఇదే మనకి కలర్ వచ్చేలాగా చేస్తుంది, కుంకుమ కలర్. సో ఈ స్టోన్స్తోని మనం ఇప్పుడు కుంకుమ ప్రిపేర్ చేసుకుందాము. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మంచి కలర్ రావాలి అంటే పసుపు కూడా ప్యూర్ ఉండాలి. మన ప్యూర్ పసుపు అయితే మాత్రమే మీ కలర్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లో యూజ్ చేసే పసుపు వేరియేషన్ మీకు చూపిస్తాను, మేబీ మీరు యూజ్ చేస్తారో లేదో. ఇది ఒక టైప్ పసుపు అండి. ఇదేంటంటే ఇలా జస్ట్ పౌడర్ లాగా ఉంటుంది. ఇది నేను పూజల్లో అట్లా వాడతాను. సో ఈ పసుపు ఏంటి అంటే మీకు కలర్ అనేది ప్రాపర్గా రాదు. ఇంకొక పసుపు ఉంది, యాక్చువల్గా ఇది కొంచెం థిక్ కలర్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం మంచి చేతులకు అంటుకొని ఉంటుంది, అంత పౌడర్ లాగా ఉండదు. ఇది ఏంటంటే పచ్చి పసుపు అంటారు. సో ఇది మాత్రమే యూజ్ చేయాలి. హ్యాండ్కి చూపిస్తున్నా చూడండి, కొంచెం చేతికి తడి చేశాను. సో ఒక పసుపు అప్లై చేశా కదా ఇక్కడ, ఇంకొకసారి ఇక్కడ కూడా తడి చేస్తున్నాను. సో ఇక్కడ కూడా పసుపు అప్లై చేశాను. కలర్ ఇది ఫస్ట్ మన కుంకుమ ప్రిపరేషన్కి వాడాల్సిన పసుపు ఇది కొంచెం పిండిలాగా వస్తుంది కదా. సో వాష్ చేసిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడు. మనం ఇలా అంటే పోతుంది కదా, ఇది పోదు. దీని కలర్ ఎక్కువ ఉంటుంది, పచ్చి పసుపు కదా, సో కలర్ ఎక్కువ ఉంటుంది ఉండడం. ఈ పసుపుతో మాత్రమే మనం కుంకుమ ప్రిపేర్ చేసుకోవాలి. ఇదండి కుంకుమ తయారు చేసే స్టోన్. ఇది ఓల్డ్ మెథడ్లో మనం ఇందులోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఇది పట్టుకొని నూరాలి అంటే కొంచెం కష్టమైన విషయమే. ఓవెల్ షేప్లో వస్తుంది కదా, దాన్ని కలవ అంటారు. అదైతే నూరుకోవడానికి బాగుంటుంది, ఓవెల్ షేప్లో వస్తుంది. సో ఇందులో మనం నూరుకోవచ్చు. లేదు అంటే సెకండ్ ఆప్షన్ వచ్చి మిక్సీ పట్టుకోవచ్చు. పసుపుతో పాటు ఆవు నెయ్యి, ప్యూర్ అయి ఉండాలి. ప్యూర్ ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేయండి. అండ్ ఇది జవ్వాది, స్మెల్ కోసం జవ్వాది యూజ్ చేస్తాము. చాలా తక్కువ మోతాదులో పచ్చకర్పూరం వేసుకోండి. నేను ఒక గరిటెకి పసుపు తీసుకుందా, లైక్ ఒక బౌల్ అనుకోండి. కుంకుమరాళ్ళు తీసుకుందా అండ్ పచ్చకర్పూరం. ఇప్పుడు గీ యాడ్ చేసుకుందాము. ఆవుని ఎందుకు అంటే అది పౌడర్ కదా మనం ఇప్పుడు తయారు చేస్తుంది. సో అట్లీస్ట్ 1 స్పూన్ గీ పడుతుంది. ఎక్స్ట్రా కావాలి అంటే మీరు కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ తిప్పుకోండి. సో మిక్సీ పట్టేసాను. సో ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. పర్ఫెక్ట్ వచ్చింది అసలు కుంకుమ. చూడండి, మీరు ఏంటి అంటే ఫస్ట్ పసుపు అనేది 1 కప్ చూపించాను కదా, ఒక గరిటెడు వేసి చూపించాను కదా, అలా ఒక బౌల్ క్వాంటిటీ తీసుకోండి. యాడ్ చేసుకుంటూ నేను కుంకుమ రాయి అనేది 2 రాళ్ళు తీసుకున్నా కదా, అలా సింగిల్ స్టోన్ అయితే ఒక 3 కప్స్ సరిపోద్ది పసుపు. లేదు అంటే 6 to 7 కప్స్ పసుపు పడుతుంది. సో కలర్ ఇది ఎక్సలెంట్ వచ్చింది అసలు కుంకుమ, పర్ఫెక్ట్ వచ్చింది. ఇట్లా వచ్చింది కదా కుంకుమ అనేది, దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం ఫ్రేగ్రెన్స్ కోసం జవ్వాది యూజ్ చేస్తున్నాను. సో ఇది మంచి అరోమాటిక్ స్మెల్ ఇస్తుంది కుంకుమకి.
మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని కుంకుమ భరిణిలో స్టోర్ చేసుకోవడమే. ఇది ఎప్పటికీ పురుగు పట్టడం అట్లా ఏముండదు. పచ్చకర్పూరం అట్లా వేసాం కదా, మంచి అరోమేటిక్ స్మెల్ వస్తుంది. ఇది ఏమీ పురుగులు పట్టడం కానీ మీ స్కిన్కి ఎలర్జీ రావడం కానీ అట్లా ఏమి ఉండదు. యాక్చువల్గా నేను డైలీ ఇదే యూజ్ చేస్తాను. అదో నేను క్రియేట్ చేసిందో కాదు, ఇది ఓల్డ్ మెథడ్, పెద్దవాళ్ళు నేర్పించింది, పెద్దవాళ్ళు యూజ్ చేసిందే. సో ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వచ్చు. ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మీరు ఇంట్లోనే మంచిగా కుంకుమ ప్రిపేర్ చేసుకొని వాడండి. ఫుడ్ కలర్స్ అట్లా యూజ్ చేసిన కుంకుమలు కాకుండా, అండ్ పురుగు పడుతుంది కదా కుంకుమకి, అట్లాంటి కుంకుమ కూడా యూజ్ చేయకూడదు. స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి వస్తాయి. అండ్ ఇక్కడ పాపిట్లో పెడతారు కదా, దానికి చిన్న చిన్న పురుగు పట్టింది అనుకోండి, మీ పాపిట్లో కూడా ఏంటంటే అక్కడ హెయిర్ కానీ స్కాల్ప్ కానీ డ్యామేజ్ అవ్వడం అట్లాంటివి అవుతాయి. సో ఈ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీకు ప్లస్ అవుతాయి తప్ప మీ స్కిన్కి కానీ మీ ఇక్కడ పాపిట్లో పెట్టుకున్నప్పుడు మీ హెయిర్కి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వవు. సో అందరూ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోండి. నాకు తెలిసిన ఓల్డ్ మెథడ్ నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేశాను. సో చూసారు కదా కుంకుమ తయారీ విధానం. సో మీరు కూడా ఇంట్లోనే కుంకుమ తయారు చేసుకోండి, బయట కుంకుమ వాడద్దు. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.